హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏపీఎస్ఆర్టీసీ నుంచి మొదటి నోటిఫికేషన్ కింద 3 జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దీనితో పాటు మరో 7,545 ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా చేస్తున్నారు. వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ నుంచి 7,545 పోస్టుల భర్తీకి సంబంధించి వెరీ సూన్ మనకి అఫీషియల్గా నోటిఫికేషన్స్ రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో భాగంగా మొదటి నోటిఫికేషన్ కింద ప్రస్తుతానికి 3 జిల్లాల నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోని లైక్ చేసి మీ జిల్లా ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మీ జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మీకు డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీ డిస్ట్రిక్ట్ పేరెంట్ అనేది మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే ఆర్టీసీ నుంచి అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్లకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్కి సంబంధించినటువంటి పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. ఇంకా కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఇంకా తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఆ పర్టికులర్ ట్రేడ్లో అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అవకాశం కల్పిస్తున్నట్లు ఇక్కడైతే మనకి వివరించడం జరిగింది. సో మొత్తంగా తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా నుంచి ఈ 3 జిల్లాల నుంచి మనకి ప్రస్తుతానికి ఈ అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 10th క్లాస్తో పాటు ఐటీఐ పూర్తి చేసినటువంటి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు apprenticeshipindia.gov.in అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది. అభ్యర్థులు నవంబర్ 8న ఉదయం 10 గంటలకు విజయనగరం జిల్లాలోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో హాజరు కావాలని చెప్పేసి సూచించారు. సో ఎవరైతే 31వ తేదీలోగా ఈ వెబ్సైట్లో అప్లికేషన్స్ పెట్టుకుంటారో ఫ్రీగానే, ఎటువంటి ఫీ అయితే లేదు, ఫ్రీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలా అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు నవంబర్ 8వ తేదీన ఉదయం 10 గంటలకు విజయనగరంలోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో హాజరు కావాలని చెప్పి సూచించడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్ని మీరు సంప్రదించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇది ఈ 3 జిల్లాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క అప్డేటు. అలాగే దీనితో పాటు ఏపీఎస్ఆర్టీసీ నుంచి 7,545 ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా చేయబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీలో త్వరలో మనకి మహిళలకి ఫ్రీగా ఉచిత ప్రయాణం కల్పించే విధంగా మనకి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ని అమలు చేయడానికి సంబంధించి ఈ స్కీమ్ని అమలు చేయడానికంటే ముందు ఏవైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో వాటిని భర్తీ చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి ప్రభుత్వం భావించి మొత్తం ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి 7,545 పోస్టుల భర్తీకి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. సంస్థలో ఖాళీల వివరాలను ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి సమర్పించింది. 18 కేటగిరీల్లో 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. 3,673 రెగ్యులర్ డ్రైవర్ పోస్టులు, 1,813 కండక్టర్ పోస్టులు, 579 అసిస్టెంట్ పోస్టులు, అసిస్టెంట్ మెకానిక్కి సంబంధించినటువంటి అలాగే శ్రామిక్కి సంబంధించినటువంటి పోస్టులు 579 పోస్టులు ఉన్నాయి. ఇంకా 207 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు, 179 మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీలు, అలాగే 280 డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు, 656 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లుగా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి మొత్తంగా 18 కేటగిరీలు ఈ పోస్టులను అయితే భర్తీ చేయబోతున్నారండి. సో ఆర్టీసీ యాజమాన్యం ఉన్నటువంటి ఖాళీల లిస్ట్ అంతా కూడా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపించడం జరిగింది. ప్రభుత్వం త్వరలో మహిళలకి సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన స్కీమ్ని అమలు చేయడానికి సిద్ధమవుతుంది. కాబట్టి ఈ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి
ఆర్టీసీ యాజమాన్యం పంపించినటువంటి యొక్క ప్రతిపాదనని ప్రభుత్వం ఆమోదించి ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. అయితే ఇందులో మొత్తం పోస్టులు కూడా రెగ్యులర్ బేసిస్ కింద ఉండకపోవచ్చు. కొన్ని పోస్టులని రెగ్యులర్ బేసిస్ కింద, మరికొన్ని పోస్టులని కారుణ్య నియామకాల కింద భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి చూసుకున్నట్లయితే డ్రైవర్ పోస్టులు రెగ్యులర్ పోస్టుల కింద భర్తీ కాబోతున్నాయి. కండక్టర్ పోస్టులు వచ్చేసి ఇవి కూడా మనకి రెగ్యులర్ కిందే భర్తీ కాబోతున్నాయి. ఇంకా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కూడా రెగ్యులర్ బేసిస్ కిందనే భర్తీ చేస్తారు. మిగిలినటువంటి కొన్ని పోస్టులని మనకి ఇక్కడ చూసుకుంటే కారుణ్య నియామకాల కింద భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది. డ్రైవర్ పోస్టులకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి దీనితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి వారు, హెచ్ఎంవి, ఎల్ఎంవి లైసెన్స్ కలిగినటువంటి వారు ఈ డ్రైవర్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే కండక్టర్ పోస్టులకి సంబంధించి 1813 పోస్టులు ఉన్నాయి కదా, వీటికి జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఇంకా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా 280 డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులకి సంబంధించి ఎనీ డిగ్రీ అండ్ పీజీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా మనకి 579 అసిస్టెంట్ మెకానిక్ అండ్ శ్రామిక్ పోస్టులు ఉన్నాయి కదా, వీటికి ఐటీఐ ఆ పర్టికులర్ ట్రేడ్స్లో ఎవరైతే ఐటీఐ చేశారో వారు అప్లై చేసుకోవాలి. ఇంకా 207 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి కదా, సో వీటికి సంబంధించి ఆ ట్రాఫిక్ రిలేటెడ్ డిప్లొమా చేసినటువంటి వారు, ఓకే, ట్రాఫిక్ రిలేటెడ్ డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్కి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా 179 మెకానికల్ సూపర్వైజర్ పోస్టులు కూడా మెకానికల్లో డిప్లొమా చేసినటువంటి వారికి అవకాశం అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించి ఈ విధంగా మనకి భర్తీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందండి. ఇందులో ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే కొన్ని పోస్టులకి 18 నుంచి 35 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకి 18 నుంచి మనకి రెగ్యులర్గా ఉండేటువంటి ఏజ్ లిమిట్ 18 నుంచి 42 సంవత్సరాల వరకు మనకి అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది కూడా కలుపుకొని ఆ పర్టికులర్ అభ్యర్థులు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఆర్టీసీ నుంచి, అది కూడా ఏపీఎస్ ఆర్టీసీ నుంచి మనకి గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కారుణ్య నియామకాలు చేశారు, కానీ ఇలాంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయలేదు. సో ఇప్పుడు మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇందులోనే మనకి కండక్టర్ పోస్టులు చాలామంది ఎదురు చూసేటువంటి పోస్టులు 1813 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా డ్రైవర్ పోస్టులు కూడా 3673 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకి పర్టికులర్ వేకెన్సీస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. సో ప్రస్తుతానికి మనకి 3 జిల్లాల నుంచి అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి మీరు ఈ వెబ్సైట్లోనికి వెళ్ళి మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయండి. 31వ తేదీలోగా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి స్టైఫండ్ వచ్చేసి మీకు మినిమం 8,000 రూపాయల నుంచి మ్యాక్సిమం 12,000 రూపాయల వరకు స్టైఫండ్ అయితే ఉంటుంది. ఓకే, 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పాటు మిమ్మల్ని ఈ అప్రెంటిస్షిప్ కింద వర్క్ చేయిస్తారు. అప్రెంటిస్షిప్ చేయడం వల్ల మీకు ఆర్టీసీ నుంచి ఏదైనా పర్మనెంట్ జాబ్స్ యొక్క రిక్రూట్మెంట్ రిలీజ్ అయితే అందులో అప్రెంటిస్షిప్ చేసినటువంటి వారికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఐటీఐ చేసినటువంటి వారు ఈ పోస్టులకి ఆ జిల్లాలకి సంబంధించినటువంటి వారు ఖచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకోండి. వేరే జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తారు. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.